హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్ట్రాబెర్రీ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని స్ట్రాబెర్రీస్ అందులో వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చాక్లెట్ కాంపౌండ్ లేకపోయినా పర్లేదు, డైరీ మిల్క్ చాక్లెట్ అయినా తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే మెల్ట్ చేసుకోవాలి. మనకి చాక్లెట్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా రావాలి. బికాస్ థిక్గా ఉంటే మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ తీసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ ఒక కంటైనర్లో ప్లేస్ చేసుకోవాలి. కంటైనర్లో వేసిన తర్వాత మనం మెల్ట్ చేసి ఉంచుకున్న చాక్లెట్ని స్ట్రాబెర్రీస్ మీద స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. కంప్లీట్గా అన్ని స్ట్రాబెర్రీస్ మీద చాక్లెట్ అనేది స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మీదకి మనం టాపింగ్స్ కావాలి అనుకుంటే క్యాష్యూస్, ఆల్మండ్స్ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మన స్ట్రాబెర్రీ చాక్లెట్స్ మీద వేసుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత అవి చాక్లెట్స్లో అయిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి తిని కామెంట్ చేయండి.